ఇది అభివృద్ధికి గేట్వే, ఉత్తరాంధ్ర ప్రవేశ ద్వారానికి ముఖపచిత్రం. ఇలా రకరకాల గొలుసు కట్టు పదజాలాలతో నిన్న ఆర్భాటంగా ప్రారంభించినటువంటి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొన్ని కామెంట్లు విన్నారు. దాని గురించి మనం కూలంకషంగా మాట్లాడుకున్నాం ఇందులో. ఇది ఉత్తరాంధ్ర దెబ్బ, ఎర్ర బస్సు కూడా రాదన్న చోట ఎయిర్ బస్సు వచ్చిందన్నారు. అర్థమైంది రాజా అన్నారు కదా. ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు వచ్చింది, కరెక్టే. మరి ఆ ఎయిర్ బస్సుకి కనెక్టివిటీగా రోడ్లు వేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, అంతా మేమే చేసామనేవాళ్ళు మరి ఆ రోడ్డును మాత్రం ఎందుకు విస్మరించారు? దీనిని పక్కన పెడితే మనం కూరగాయలను విదేశాలకి, అరటి పళ్ళని విదేశాలకి ఎగుమతి చేయడానికి ఒక ఎయిర్పోర్టు ప్రారంభిస్తాం అన్నారు. అది ఎంతవరకు వచ్చింది? అది మీ ప్రతిపాదనేగా. నోటి మాటగా చెప్పి వదిలేస్తే ఎలా? రేపొద్దున ఎవరైనా పూర్తి చేస్తే మళ్ళీ అది మేమే చేసాం అంటే కుదరదు కదా. అర్థమైందా రాజా అని మనం చెప్పే అవకాశం ప్రతిసారి రాదు. అవకాశం వచ్చినప్పుడే చేయాలి ఏదైనా. దశాబ్దాల కళ, ప్రతీదీ మనం ఏది ప్రారంభించినా దశాబ్దాల కళ అంటే 4 దశాబ్దాలు మన ఏలుబడిలోనే ఉన్నది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎవరు అడ్డం పడ్డారు వాటిని పూర్తి చేయకుండా? ఇప్పుడు ఒక విషయం చెప్పదలిచాను నేను. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్స్, ఇది ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో భారీగా హడావిడి చేస్తూ, హంగామా చేస్తూ 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అసలు దరిద్రం వదిలిపోద్ది ఆంధ్రప్రదేశ్కి. మొత్తం బయోగ్యాస్ ప్లాంట్లు ఉంటాయి 500 దాకా. కనిగిరిలో దివాకరపురంలో అనుకుంటా ఓపెన్ చేశారు. దివాకరపురంలో ఓపెన్ చేయడం అంటే ప్లాంట్ కాదు, ఫౌండేషన్ స్టోన్ అంటే శిలాఫలకం వేశారు. ఇప్పుడు పనిచేస్తుంది అది. అంటే ఉత్పత్తి ప్రారంభమైందా? ఏడాది దాటింది కాబట్టి ఈ ప్రశ్న అడగాలి రాజా. 135 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నాము అని చెప్పారు. మొత్తం 65,000 కోట్ల రూపాయల బయోగ్యాస్ ప్లాంటే రిలయన్స్ వాళ్ళే. కొన్ని చిన్న చితకా వాళ్ళవి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బ్యూరోక్రసీనో దానివల్ల అడ్డంకులు ఉన్నాయి, వాళ్ళు అధిగమించలేకపోతున్నారు అనుకోవచ్చు. ఇది చాలా పెద్ద సంస్థది కదా రిలయన్స్ది. 500 ప్లాంట్లు ప్రారంభమైందా? ఉత్పత్తి ప్రారంభించిందా? తెలుసుకోవాలనుంది రాజా. ఇంకా దీని తర్వాత ఇంకొకటి ఉన్నది మన దగ్గర. మనకి బీపీసీఎల్ ప్లాంట్, అణు విద్యుత్ కేంద్రాలు, అలానే రిఫైనరీ, చమురు శుద్ధి కర్మాగారాలు భారీ ఎత్తున పెట్టబోతున్నాయి అని చెప్పేసి మనకి బీపీసీఎల్కి సంబంధించింది కూడా చాలా భారీగా అప్పట్లో హడావిడి చేశారు. మరి ఇప్పుడు ఏమైంది? ఏ దశలో ఉన్నది తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా. రిలయన్స్కి సంబంధించి ఒక 3-4 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ఒక నెల క్రితం కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఇప్పటిదాకా మనం సంప్రదాయబద్ధంగా పెట్రోలు, క్రూడ్ ఆయిల్ నుంచే గ్యాస్ శుద్ధి చేయడం ద్వారా వచ్చే ఉప ఉత్పన్నాల ద్వారా గ్యాస్ని తయారు చేయాలి, అది కుదరడం లేదు. మన దగ్గరే ఉన్న కోల్ని అంటే బొగ్గుతో గ్యాస్ని తయారు చేయటం అనే పద్ధతికి శ్రీకారం చుడుతున్నాము. దానికి బహుశా ఒక 50,000 కోట్ల రూపాయల వరకు ఎంతో కాస్త తక్కువ ఎక్కువగా కేటాయిస్తున్నాం అన్నారు. కేటాయించబోతున్నామని చెప్పారు. ఈలోపే రిలయన్స్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రాంతాలను ఎంపిక చేశారు, అక్కడ పెట్టబోతున్నారు అని ఒక మాట రాయగానే రిలయన్స్ 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేసినట్టే. ఏది ఒక మాట మాత్రంగా వాళ్ళు వచ్చి ఇక్కడ చూసాము, పరిశీలించాము, చూద్దాము అన్నదానికి ఎక్కడ వచ్చినాయి. కొన్ని ఛానల్స్లో అయితే ఒక డిఎస్సి మీదనే అనుకుంటా, వైఎస్ఆర్సీపీ యాగి చేస్తుంది కదా, దీని మీద డిస్కషన్ అంటూ వాళ్ళు పెట్టుకుంటే దాంట్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్, అధ్యక్షుడు, ఇంకోటి ఏదో ఆ పేరే కొద్దిగా తమాషాగా ఉంటుంది, నిరుద్యోగ జేఏసీ అని. ఆయన్ని పిలిచి అడుగుతారు, ఇట్లా ఎలా దీని మీద వైఎస్ఆర్సీపీ వైఖరి ఏంటి అంటే, తప్పు, అసలు వైఎస్ఆర్సీపీకి పనా పెట్టలేదు అని చెప్పేసి అతను మాట్లాడాడు. ఫైన్, ఆ ఇష్యూ గురించి 29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని ఒకళ్ళు, తర్వాత 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని ఒకళ్ళు చెప్తూ, ఇది మంత్రులు వరుసగా. దానికి ముందు నేను చెప్తుంది బ్యాక్గ్రౌండ్, 22 లక్షల మందికో 19 లక్షల మందికో ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నప్పుడు ఇంకా నిరుద్యోగ జేఏసీ ఎందుకుందో నాకు అర్థం కదా. పాయింటే కదా. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు వచ్చినప్పుడు నిరుద్యోగ జేఏసీ ఉండాల్సిన అవసరం ఏంది? ఎవడరా నువ్వు, మా ఉద్యమం మాదే అంటారా? ఫైన్, వెరీ గుడ్. అంటే చెప్పేదానికి చేసేదానికి మధ్యలో తేడా గురించి మాట్లాడుతున్నాం. మరి ఈ ప్లాంట్లని, బయోగ్యాస్ ప్లాంటు,
కోల్ గ్యాసిఫికేషన్, అలానే డేటా సెంటర్లు, అలానే అంతకుముందు మేము ఏవైతే ఘనంగా ప్రారంభిస్తామని చెప్పారో పెద్ద పెద్ద ప్లాంట్లు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడగలుగుతారు, అడుగుతారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రబసి రాని చోటికి ఎయిర్ బస్ కూడా వచ్చింది చూసారా అంటే, ఆ స్థల సేకరణ చేసింది ఎవరు? 500 ఎకరాలు లాక్కున్నారు అంటే వెనక్కి లాక్కున్నారు ఏంటి? ప్రభుత్వానికే ఉంచారుగా, అదేమి ఎవరికి అప్పచెప్పలేదు కదా. వేరే ప్రాజెక్టుకి కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి భూసేకరణ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించింది ఆయన కదా. మరి దానికి వ్యతిరేకమని ఎలా మాట్లాడతారు? ఫైన్, మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకునేది తప్పేమీ లేదు, విమర్శలు చేసేవాళ్ళు చేస్తారు. కానీ మన సహేతుకత, తార్కికత, రీజనింగ్, లాజికల్గా ఆలోచించినప్పుడు మరి ముందు నుంచి మనం చెప్పుకున్నాయని ఏమైనా ఇక జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చేది ఎప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే, ఆయన ఏ పరామర్శకి వెళ్ళినా చెప్పేది ఇదే, నీకు 15, నీకు 15, నీకు 18 ఏమైనాయి అని. వాటి గురించి కూడా అడగాలి కదా. అంటే చెప్పారు కాబట్టి హామీ అడుగుతారు, వాటి గురించి కూడా చెప్పాలి కదా. ఇది 2026 ఆగస్టు 2. ఇప్పటికీ మనం ప్రకటించిన హామీలలో పూర్తి చేసింది అంటారు. గత ప్రభుత్వంతో అభివృద్ధి విషయంలో పోటీ పడుతున్నాము, లేదు వాళ్ళకన్నా బెటర్గా చేస్తున్నాము, బెటర్ కూడా కాదు ది బెస్ట్ అని చెప్పుకుంటున్నప్పుడు మరి వీటి విషయం ఏమైంది? మనం హై ప్రొఫైల్ ఈవెన్ మనం ఇంకా మాట్లాడుకుంటుంటే ప్రపంచంలోనే టాప్ కుబేరులు అని చెప్పుకునే వాళ్ళలో అంబానీ ఉంటారు, అదానీ ఉంటున్నారు. వాటి ఆ సంస్థల తాలూకు షేర్ వాల్యూ పెరగటం. మరి అలాంటి సంస్థలే ఇంకా గ్రౌండింగ్ ఎందుకు చేయలేకపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? అంటే తూతూ మంత్రంగా ఏమైనా పెడుతున్నారు వీళ్ళు? MOU కుదుర్చుకున్న తర్వాత గ్రౌండింగ్ అయ్యేలా చేయడానికి ఒక కమిటీనో మంత్రివర్గం కూడా ఏదో చేసినట్టున్నారు కదా. మరి వీటి స్టేటస్ ఎప్పటికప్పుడు చెప్పొచ్చు కదా. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్స్ బోర్డు అనేది కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, వాటికి ఆమోదం తెలుపుతుంది. ఆమోదం తెలిపిన వాటిని మళ్ళీ మన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఆమోదం తెలిపిన వాటి గురించి ప్రకటనలు వస్తున్నాయి, బాగానే ఉంది. కొత్తగా రావటమే కానీ ప్రకటనలు అనేవి. మరి పాత ప్రకటనల విషయము స్టేటస్ ఎలా ఉన్నది చెప్పాలి కదా. చెప్పకుండా మనం ఇలా వస్తున్నాయి అని చెప్పుకుంటూ పోతే దేశంలో వచ్చే పెట్టుబడులన్నింటిలో 20% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి అని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఇచ్చింది. అంటే పెట్టుబడులు వస్తున్నాయని ఏది, MOUలు కుదిరిన వాటిలో MOUలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అని, అంతేగాని పెట్టుబడులు వచ్చినాయి అని కాదు. ఆ లెక్కన ఈ 5 ఏళ్ళు ముగిసేసరికి 75 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే రావచ్చు. పేపర్ల మీద గ్రౌండ్ అవుతున్నాయి అన్నీ. రేపు నాకు తెలిసి సెప్టెంబర్లోనో ఎప్పుడో మళ్ళీ కాన్ఫెడరేషను సదస్సు జరగవచ్చు, CII సదస్సు. అప్పుడు ఇంకొక కనీసం 10 లక్షల కోట్ల పెట్టుబడులకి MOUలు కుదరచ్చు. వాటి స్టేటస్ కూడా చెప్పగలుగుతుంటే చక్కగా ఉంటుందన్నమాట. స్టేటస్ చెప్పకుండా ఊరికనే అంకెల గారడేలాగా చెప్పేసుకుంటే వెళ్తే ఏమవుతుందంటే అంకెలు కూడుకొని ఇన్ని వచ్చినాయని ఆనందపడటంలోనే మనకి సంతృప్తి ఉంటుంది. ఇది ఈ జస్ట్ మనకి గుర్తొచ్చిన తాలూకు పెట్టుబడుల ప్రకటనలోని స్టేటస్ను గురించి తెలుసుకోవటమే ఈ వీడియో తాలూకు సారాంశం. అదే.